పరామర్శలో అరాచకం, అదే జగన్ నాటకం. నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వచ్చిన సందర్భంగా మనిషికి 2000 కూలి ఇచ్చి తీసుకొచ్చిన వైరం చూసాం. వీడియోలు హల్చల్ చేశాయి, పోస్టర్లు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, చూసాం. ఆ 2000 తీసుకున్న కిరాయి మోకల అల్లరి ఫలితమే హెలికాప్టర్ చుట్టుముట్టి హెలికాప్టర్ రెక్కలు విరిచి హెలికాప్టర్ ఉన్న పైలట్ బ్యాగులు ఎత్తుకుపోయిన వైనం. తీసుకొచ్చేవాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు డబ్బులు వచ్చి తీసుకొచ్చినా ఒక అందంగా ఉండేది. దొంగలను తీసుకురావడం ఏంది జగన్ రెడ్డి? దొంగలను తీసుకొచ్చి పైలట్ బ్యాగులు సామాన్లు కూడా వెళ్ళిపోయేలా ప్లాన్ చేశారా? ఇదేం అరాచకం స్వామి. పైగా సెక్యూరిటీ లేదంటాడు. 1100 మంది పోలీసులు సెక్యూరిటీగా నియమించారు జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యక్రమానికి. హెలికాప్టర్ దగ్గర 250 మంది, బయట ఎక్కడన్నా కానీ 850 మంది సెక్యూరిటీ, 1100 మంది సెక్యూరిటీని నియమిస్తే సెక్యూరిటీ లేదని వంకలు చెప్తున్నావా? దొంగల పోగేసుకొచ్చి సభ పెట్టుకొని సిగ్గు లేకుండా సిగ్గులేని పనులు చేసి దగ్గరుండి దొంగతనాలు చేపించి సెక్యూరిటీ లేదని చెప్పి కుంటి సాకులు చెప్తున్నావా జగన్ రెడ్డి? నువ్వు వెళ్ళింది పరామర్శగా దొంగతనాలుగా జగన్ రెడ్డి అని అడుగుతున్నారు ప్రజలు. అక్కడ పరామర్శకి వెళ్ళినవాడు పరామర్శించి మామూలుగా సామాన్యులు అయితే 5000 10,000, నీలాంటాడైతే 10 లక్షలు 20 లక్షలు చేతిలో పెట్టి రావాలి. నువ్వు అది చేయకపోగా దొంగలను తీసుకొచ్చి పైలట్ బ్యాగులు కూడా ఎత్తుకు వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసి నవ్వులు పాలయ్యే ఆఖరికి. హెలికాప్టర్ విండ్షీల్డ్స్ పగిలిపోయాయని చెప్పి మీరు నాటకాలు ఆడారు. హెలికాప్టర్ ప్రయాణం సౌకర్యం కాదని చెప్పి రోడ్డు మార్గను పారిపోయావు. విండ్షీల్డ్స్ పగిలిపోయిన హెలికాప్టర్, రెక్కలు విరిగిపోయిన హెలికాప్టర్ ఎలా గాల్లో లేచి వెళ్ళిపోయిందో అక్కడ ప్రజలకి ఆ దేవుడికి తెలియాలి, నీకు మాత్రం తెలియదు. నియంత్రణ లేదు, క్రమశిక్షణ అసలే లేదు. దొంగల క్రమశిక్షణ ఎందుకు ఉంటుంది? దొంగలకి క్రమశిక్షణ ఉంటుందని ఆశించడం కూడా తప్పే, ఉండదు కదా. అందులో పైగా 2000 కూలిచ్చి మరి తీసుకొచ్చిన దొంగలు వాళ్ళంతా, వాళ్ళకి క్రమశిక్షణ ఎందుకు ఉంటుంది? పోలీసుల బట్టలు ఊడదీస్తారంటావు. ఊడదీసి ఏం చేస్తావు? యలంక ప్యాలెస్లో ఏమైనా డ్రై క్లీనింగ్ షాప్ పెట్టావా? ఇవన్నీ తీసుకెళ్ళి ఉతుకొచ్చేస్తావేంటి? బట్టలు ఊడదీయటం ఏంటి? అక్కడ ఉన్న అధికారులు ఎవరు? డిఐజీ ఒక మహిళ, ఎస్పీ ఒక మహిళ, కనీసం 100 మంది మహిళా హోంగార్డులు కానిస్టేబుల్స్ ఉన్నారు అక్కడ. అంతమంది అక్కడ ఉంటే పోలీసులు బట్టలు ఊడదీస్తావా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావన్న జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతావంటే నిన్ను ఇంకా అరెస్ట్ చేయకపోవడమే దానికి కారణం. గత పాలనలో ఒక్క మాట అంటే పోలీస్ సంఘాలు తొడలు కొట్టినవి బయటకు వచ్చి వేరే వ్యవహారం చేశారు, లెటర్ల మీద లెటర్లు రాశారు. ఇవాళ ఒక్కడ నోరెత్తి మాట్లాడట్లా. ఇప్పటికి 6వసారో 7వసారో పోలీస్ అధికారులు జగన్ రెడ్డి బెదిరించటం. మరి నాడు మాట్లాడిన అధికారులు నాయకులంతా ఏమైపోయారో అర్థం కావట్లా. భయం వేస్తుందా? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడానికో లేదంటే ప్రెస్ మీట్ పెట్టి నిలదీయడానికో ఇవాళకి ఆ సంఘ నాయకులకు భయం వేస్తుందా అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆనాడు ప్రశ్నించిన పోలీసు అధికారులదే. నిన్న కూడా అంతమంది మహిళలు ఉంటే అక్కడ పోలీసులు ఉంటే, పోలీసు అధికారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి బహిరంగ బట్టలు ఉడిస్తానంటే మాట్లాడకపోవడం, కేసు పెట్టకపోవడం, అరెస్ట్ చేయకపోవడం కూడా నిన్నటి పోలీసులది కూడా తప్పే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. పోలీసు సంఘాలు, పోలీసులు దీని మీద స్పందించాలి. సరే, కూలికి వచ్చిన వాళ్ళతో పాటు కార్యకర్తలు కొంతమంది వచ్చారు, నాయకులు కూడా వచ్చారు. మీరు పరామర్శకు వెళ్ళారా? డప్పు భజన చేసుకోవడానికి వెళ్ళారా? అక్కడ ఏళ్ళలో సీఎం గోలైంది. అసలు చనిపోయిన వ్యక్తి ఇంటికి పరామర్శించడానికి వెళ్తారా? గోల్ చేయడానికి వెళ్తారా? సరే, మీ నాయకుడి కంటే బుద్ధి లేదు, తీసుకొచ్చిన నాయకుల కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. వాళ్ళు ఏం చేయాలో చెప్పాలిగా. తీసుకొచ్చి చేసిందేంటి? దొంగతనాలు, అరుపులు, కేకలు. అదే పలకరింపు అంటే. జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుంటి మధ్య సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగాడు. ఆ క్షణం నుంచి కార్యకర్తలు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. పూనకం అంటే బాటిల్లో మందు దొరుకుతుంది కదా, చీప్ మందు తెచ్చి తాగిస్తుంటారు. ఒక్కొక్కడు 2000 ఇచ్చాడు కదా జగన్ రెడ్డి కూలి, దాంట్లో 500 ఖర్చు పెట్టి చీప్ లెక్కలు తెచ్చుకుని తాగేసి ఇష్టం వచ్చినట్టు గోలగోలు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను లెక్క చేయలేదు, వారిపైన తిరగబడి తోసుకుని వెళ్ళిపోయారు. 200 మంది పోలీసులు ఉన్నారు అక్కడ కాపలా, సుమారుగా 250 మంది హెలికాప్టర్ దగ్గర. పోలీసులను తోసుకుని వెళ్ళిపోయారంట. ఎట్లా వెళ్ళిపోతారు? లాఠీలకు పని చెప్తే ఎందుకు వెళ్తారు? ఒక్కొక్కడు మో చెప్పులు పగలగొడితే 250 మంది పోలీసులు ఒక్కడ కదులుతాడు ముందుకి. ఆ పని చేయకే ఆఖరికి పోలీసులు కూడా తోసుకుంటా పోలీసుల మీద తిరగబడి వెళ్ళిపోయారు లోపలికి. వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు? హెలికాప్టర్ను పాడు చేసి హెలికాప్టర్ ఉన్న సామాగ్రి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఆ పైలట్ పాపం ఆయన బ్యాగు, బట్టల బ్యాగు ఏమేమి ఉన్నాయి దాంట్లో. భద్రతా వైఫల్యం అంటూ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు వైసీపీ నేతలు పథకం ప్రకారం నడుచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. జగన్ వచ్చింది హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు. అక్కడ ర్యాలీలు, సభలు నిర్వహించలేదు. అయినా సరే హెలిప్యాడ్ వద్దకు కూడా కార్యకర్తలను తరలించారు. పోలీసులు హెలిప్యాడ్లోకి అనుమతి పొందిన వైసీపీ ముఖ్య నాయకులను మాత్రమే పంపించారు. కానీ జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అవగానే 100 మంది కార్యకర్తలు దూసుకు వెళ్లారు. పథకం ప్రకారమే చేశారనుకుందాం. పథకం ప్రకారం చేశారు, దాంట్లో అనుమానం లేదు. ఈ తోపులాటలో
జగన్ రెడ్డికి ఏ కాలో చెయ్యో ఎరిగితే ఏంటి పరిస్థితి? జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ సంస్థల పరిస్థితి ఏంటి? అసలు ముఖ్యంగా కేసులు పర్యవేక్షిస్తున్న సిబిఐ పరిస్థితి ఏంటి? సిబిఐ సమాధానం చెప్పుకోవాలి కదా, అందరికీ కోర్టులు సమాధానం చెప్పుకోవాలి కదా. బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా వ్యక్తి. బెయిల్ మీద తిరిగే వ్యక్తి మీద ఆ వైసీపీ నాయకులే కార్యకర్తలను వేసుకువెళ్ళి ఆ తోపులాట కారణమయ్యి గలాబా సృష్టించి అంత అల్లరి చేస్తే పోలీసులు ఊరుకోవడం తప్పు కదా. ముందు అక్కడ ఆ నాయకులను అరెస్ట్ చేయాలి కదా, వెంటనే కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయాలి కదా. పరామర్శ యాత్ర సందర్భంగా వైసీపీ ఆడిన డ్రామాలన్నీ కొన్ని గంటల్లోనే బట్టబయలయ్యాయి. పోలీసులు జగన్ పర్యటనకు అడ్డు తగులుతున్నారు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, హెలీప్యాడ్ వద్దకు ఎవరిని రానివ్వడం లేదు అంటూ మంగళవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఒక ట్వీట్ వేసింది. ఆ తర్వాత అరగంటలోనే హెలీప్యాడ్ వద్దకు కనీసం భద్రత కరువు, జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్షీల్డ్ అంటూ మరో ట్వీట్ పెట్టారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి మెయింటైన్ చేస్తాడు, లింగం అని. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ మెయింటైన్ చేసేవాడి పేరు లింగం. ఆ లింగానికి బుద్ధి జ్ఞానం ఉండదు. అతను ఏం చేస్తాడో అతనికి అర్థం కాదు. అరగంటకు ఒక ట్వీట్ మారుస్తూ ఉంటాడు. ముందేమో ఎవరు రానివ్వట్లేదు హెలిప్యాడ్ దగ్గరికి అని చెప్పి గోలగోల చేసి ట్వీట్ చేశాడంట. మళ్ళీ వెంటనే తర్వాత భద్రత లోపం అని చెప్పి ట్వీట్ చేశాడు. లింగం చూసావా, 2 నాలుకల దూరం ఇది. విండ్షీల్డ్ దెబ్బతింది, దీని వెనుక కుట్ర ఉంది అని వైసీపీ నేతలు మరో డ్రామాకు తెరలేపారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు పెట్టి ఏకంగా 250 మంది పోలీసులను మోహరించిన వైసీపీ కార్యకర్తలు అరాచకంగా వ్యవహరించారు. కొందరైతే హెలికాప్టర్ పట్టును వేలాడారు. దీంతో హెలికాప్టర్ పట్టును వేలాడారంటే ఎంత ఇనప ముక్కలు కదా, అవి ఊడొస్తాయేమో తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా అమ్ముకోవడం నేరం అని. దొరికిన కాడి దోసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. పాపం ఈ ఊడు రాలా, ఊడొస్తే తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఎక్కడో చోట మళ్ళీ. దీంతో జగన్ సుమారుగా 15 నిమిషాల పాటు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు అతి కష్టం మీద కార్యకర్తలను పక్కకు తోసేసి జగన్ బయటికి తీసుకొచ్చారు. పక్కకు తోయటం ఏంటండి, ప్రజలు నవ్వుకుంటున్నారు పోలీసులు చేసే పనులను చూసి. లాఠీలు పెట్టి కుమ్మి వదిలిపెట్టాలి. ఆ రకంగా పులివెందుల ఎమ్మెల్యే మీద అట్లా మీద వచ్చి పడతా ఉంటే మీరు బతిమలు పక్కకు తోయటువంటి పోలీసులు. ప్రజలు ఇబ్బంది పడతారు, బాధపడుతున్నారు మీరు చేసే పనులకి. సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి కోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చి తిరుగుతున్న వ్యక్తి, పులివెందులో ఆప్యాయంగా గెలిపించుకున్న వ్యక్తి మీద అంతమంది పడతా ఉంటే మీరు లాఠీ చార్జ్ చేయకపోవటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. హెలికాప్టర్ బెంగళూరుకు వెళ్ళిపోయింది. విండ్షీల్డ్ దెబ్బతినడంతో వీవీఐపీని తీసుకువెళ్ళలేమంటూ పైలట్ వెళ్ళిపోయారు అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అయితే విండ్షీల్డ్ దెబ్బతింటే పైలట్ ఎందుకు హెలికాప్టర్లో ప్రయాణిస్తారని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 1 వేకే హెలికాప్టర్ను మాట్లాడుకున్నారని కూడా అనుమానిస్తున్నారు. రెక్కలు వంగిపోయినాయి, విండ్షీల్డ్ పగిలిపోయింది, పైలట్ ఎలా వెళ్ళిపోయాడు వెనక్కి? ఎలా వెళ్తుంది హెలికాప్టర్? పైలట్ కూడా మనిషే కదా. అసలు విండ్షీల్డ్ లేకుండా పైలట్ వెళ్ళగలడా, హెలికాప్టర్ నడపగలడా? ఆ డ్రామాలు ఎందుకు? 1 వేకి మాట్లాడుకున్నారు, డ్రాప్ చేసేది వెళ్ళిపోయింది. దానికి షో అప్, ఆర్భాటం, హడావుడి. ఈయన గారికి ఉన్న 1000 మంది సెక్యూరిటీ చాలక ఇప్పుడు ఇంకా సెక్యూరిటీ కావాలంట. ఈయనకి భయం అంట, ఈయనకి ఏదో ప్రాణ భయం ఉందంట. ఇప్పుడు ఇవన్నీ సృష్టించడానికి కారణం అదే. కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొని ఇప్పుడు Z+ కేటగిరీ ఉంటుంది, ఇంకా హై సెక్యూరిటీ కావాలి సార్కి. ఈయన వల్ల సెక్యూరిటీ లేదని చెప్పి ప్రజలంతా భయపడి చస్తా ఉంటే ఈయనకి సెక్యూరిటీ కావాలంట. జగన్మోహన్ రెడ్డి వింతవాదన అట్టా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని చూసి వ్యవస్థలు భయపడుతున్నాయి, ప్రజలు భయపడతా ఉంటే మాకు కర్మేంటరా బాబు, మమ్మల్ని రక్షించడాయా బాబు అని వేడుకుంటా ఉంటే కోర్టులని, పోలీసులని, ఈ జగన్మోహన్ రెడ్డి నాకు రక్షణ లేదు, నాకు రక్షణ కావాలని చెప్పి షోఅప్ చేస్తున్నాడు. ఉన్న 1000 మంది అనఫిషియల్ సెక్యూరిటీ, 500-600 మంది పోలీస్ సెక్యూరిటీ సాడలా ఆయనకి. ఇంకా పెద్ద సెక్యూరిటీ కావాలి. అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీ నాకు కూడా ఇవ్వాల్సిందని చెప్పి పట్టుబడుతున్నాడు ఆయన. ప్రధానమంత్రి నాకంటే తోపు అయింది, నేను ఆయనకంటే తోపుని సుమారుగా 12 లక్షల కోట్లు దోచుకున్నా, నాకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా ఏ ముంపు ముంచుకొస్తుందో తెలియదు కాబట్టి నాకు అంత సెక్యూరిటీ కావాలంటున్నాడు. మృతుడు కురప లింగమయ్య కుటుంబ సభ్యుల పరామర్శ కూడా విచిత్రంగానే జరిగింది. బాధిత కుటుంబాన్ని సముదాయించి సంఘటన ఎలా జరిగిందో వారి నుంచి తెలుసుకోవాల్సిన జగన్ రివర్స్లో వారికే సంఘటన గురించి ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇచ్చారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలితో నరికి చంపిన తీరును కళ్ళారా చూసినట్టు ఎలా చెప్పారో అదేవిధంగా లింగమయ్య హత్య గురించి కూడా వివరించారు. అదే బాబాయ్ గొడ్డలి కేసు, గొడ్డలి వేటు, గొడ్డలి పోటు ఎలా చక్కగా వివరించాడో స్క్రీన్ ప్లే బాగా ఉందన్నమాట. స్క్రీన్ ప్లే బాగా చెప్తాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చక్కగా. అదే ఇప్పుడు కూడా ఇంత గమ్మత్ ఏంటంటే అసలు ఘర్షణ జరిగింది తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వర్గానికి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వర్గానికి. గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఆ రాప్తాడ్ నియోజకవర్గానికి వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు ఎన్నికల్లో ఎట్లాగొట్ట సీటు తెచ్చుకుని ఆ రాప్తాడ్లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని బయటికి పంపించేసి పార్టీ నుంచి ఆ స్థానాన్ని ఆయన ఆక్రమించి పోటీ చేసి
పోటీలు నిలబడాలని కోరిక వస్తుంది ఆ ఎంపీది. ఈ కురుబ లింగమయ్య ఏదైతే మృతి చెందారో ఆయన మృతికి కూడా కారకులు ఆ రెండు వర్గాలే. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి, మాధవ్, గోరంట్ల మాధవ్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణకే ఆ కురుబ లింగమయ్య ఆయన చనిపోయారు. ఆ ఏదో కార్యక్రమం వల్ల టీడీపీ నాయకులు అక్కడ ఊళ్ళో పాల్గొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘర్షణ జరిగింది. అది ప్రీ ప్లాన్గా జరిగిందే. టీడీపీ నాయకులు వెళ్ళిపోవటం, ఆ లింగమయ్యని ఆ వర్గం చంపేయడం జరిగింది. దాన్ని టీడీపీకి పూసి రాజకీయ లబ్ధి పొందామని స్కెచ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది పార్ల, అది బట్టబయలు అయిపోయింది అక్కడ. అంటే రాష్ట్రంలో ప్రజలకు తెలియదని చెప్పి షో చేద్దామని చెప్పి చూసి అది అడవాడు చేశాడు, కానీ అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలిసిపోయింది. ఆ కురుబ లింగయ్య మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు. ఒకటి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వర్గం, రెండు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వర్గం. గోరంట్ల మాధవ్ వర్గమే ఆ కురుబ లింగమని చంపిందని కాదు, తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వర్గమే చంపారని వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఆ పంచాయతీతో టీడీపీకి ఏం పని? మీలో మీరు కొట్టుసొచ్చి టీడీపీ మీద బుర్ర జరగటం ఏంటి అని నిలదీస్తున్నారు టీడీపీ శ్రేణులు. నిన్న కార్యక్రమానికి గోరంట్ల మాధవ్ రాలా. ఎందుకు రానివ్వలా? ఆయన వస్తే ఆ గ్రామంలో ఆ కురుబ లింగమయ్య వర్గీయులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ తిరగబడి గొడవ చేస్తారన్న ఉద్దేశంతో గోరంట్ల మాధవ్ని దగ్గర రానివ్వలా. నిన్న కార్యక్రమానికి హైలైట్ అది. ఇప్పుడు అర్థమైంది కదా ప్రజలందరికీ ఆ హత్య ఎందుకు జరిగింది, ఎవరి మూలంగా జరిగింది, ఏ వర్గాల మధ్య జరిగింది అన్నది స్పష్టమైంది, తేటతెల్లమైంది. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే కురుబ లింగమని చంపింది తోపుదత్తి ప్రకాష్ రెడ్డి వర్గమా, లేదంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వర్గమా? ఏ వర్గం అనేది పోలీసులు తేల్చాలి. ఇది కాకుండా నిన్న బట్టలు ఓడదీస్తానన్న జగన్మోహన్ రెడ్డి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అక్కడ డీజీపీ మహిళా అధికారిని, ఎస్పీ మహిళా అధికారిని, ఇంకా అనేక మంది హోంగార్డులు పోలీసులు ఉన్నారు, ఆడవారు ఉన్నారు, మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కానీ పోలీస్ వ్యవస్థ మనోభావాలు ఎట్లా ఉన్నా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. ప్రజలకి ఆ వ్యవస్థ పట్ల విశ్వాసం పెరిగేలాగా ఉంటుంది. అంతమంది మహిళా అధికారులు ఉంటే బట్టలు లోడదీస్తానన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అదే జైల్లో వేసి బట్టలు ఓడదీసి ఉతికించాల్సిన బాధ్యత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది.